విజయోత్సవ వేళ విషాదం, పెను విషాదం, మామూలు విషాదం కూడా కాదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ 18 లీగ్ ఫైనల్‌లోకొచ్చి పంజాబ్ కింగ్స్ మీద గెలిచారు. వాళ్ళంతా భావోద్వేగంతో వాళ్ళందరూ ఎంజాయ్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కాబట్టి ఒక రకంగా బెంగుళూరే గెలిచారు. బెంగుళూరు, బెంగుళూరు, బెంగుళూరు 18 ఏళ్ల నుంచి ఈ బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ గెలవట్లేదని చెప్పేసేసి వాళ్ళు ఒక విజయోత్సవ ర్యాలీ, అలాగే విజయోత్సవ సభ ఆ బెంగుళూరు తరపునటువంటి ప్లేయర్స్‌కి సన్మానం చేయాలని తలపెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఆహ్, ఆ సభని మరీ నెక్స్ట్ డే మరి ఎలా ప్లాన్ చేశారో, అసలు ఏంటి దీని వెనకాల ప్రణాళిక ఏంటో, అసలు అనాలోచితంగా జరిగిందా? ఏం జరిగిందా? అవన్నీ పక్కన పెడితే, అసలు అమాయకమైనటువంటి జనం ఈ తొక్కిసలాటలో అసూలు బాశారు. అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయారు. చాలా అంటే మానవత మానవీయ కోణంలో ఆలోచిస్తే ఏంటి ఒక విజయోత్సవానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడమా? ఈ తొక్కిసలాటలు అది కూడా. అసలు మృత్యువుకి ఎంత ఎంత అసల నిర్లజ్జగా ఉంటుంది మృత్యువనేది. అంత భయానకమైన మృత్యువా? ఇలా తొక్కిసలాటలో కింద నలిగిపోయి చచ్చిపోవడం అంటే, ఈ తొక్కిసలాట జరగడం అంటే, దీనికి ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ఫ్రాంచైజీస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్రాంచైజీ చేస్తారా? సంయుక్తంగా అక్కడ కర్ణాటక గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కండక్ట్ చేద్దామని చూసారు. వాళ్ళు బాధ్యత వహిస్తారా? లేదంటే సంబరాలు జరుపుకున్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్ ప్లేయర్స్ చేశారా? అక్కడ ఈ వేలం వేరనాలా? ప్రాణాలు తీసుకోవడానికి ఎదురెళ్లారనాలా? ఏమనాలి? ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి బాధ్యులెవరు? బాధ్యులు ఎవరైనా సరే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? 11 మంది దుర్మరణం పాలయ్యారంటే ఏ కారణం లేకుండా అసలు దీన్ని ఏమనుకోవాలి? అంటే రాను రాను ఈ వేలం వెర్రి వల్ల మన ప్రాణాలు మనమే తీసుకుంటున్నామా? ప్రాణాలు అంత ఈజీ అయిపోయాయా? ప్రాణాలకి చచ్చిపోయిన ఒక ప్రాణికి ఏదో 10,00,000 అలాగే దెబ్బలు తగిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తాం, లేదంటే 2,00,000 ఇస్తాం. సరిపోతుందా? ప్రాణాలు తిరిగొస్తాయా? ఎంతో 50 మంది తొక్కిసలాటలో ఇంకా ఇటు ఇటు కాకుండా ఉన్నారు. గాయాల పాలయ్యి ఉన్నారు. 11 మంది చచ్చిపోయినట్టుగా గవర్నమెంట్ అఫీషియల్‌గానే ప్రకటించింది. ఒక పార్టీ జరుగుతున్నప్పుడు ఈ చిన్న చిన్న వీధుల్లోనే ఏదైనా ప్రచారం చేసుకోవాలన్నా, లేదా గణపతి గుళ్ళు, గణపతి టెంపుల్ వేసుకోవాలన్నా బోలెడన్ని రూల్స్, రెగ్యులేషన్స్, పర్మిషన్స్ అంటారే. అంత పెద్ద ఈవెంట్ జరగడానికి మరి ఏం నిశ్చితంగా ఒక ప్రణాళిక లేదా? అంత నిర్లక్ష్య వైఖరి అనుకోవాలా? దీనికి రక్షణ కల్పించాల్సిన, ప్రజలకు రక్షణ కల్పించిన పోలీసులది బాధ్యత? ప్రభుత్వానిది బాధ్యత? దేనికోసం? రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్ కనుక గమనిస్తే, బెంగుళూరు అనే ఫ్రాంచైజీ వాళ్ళు కొన్నారు తప్పితే, ఆ బెంగుళూరుకి సంబంధించిన వాళ్ళో, లేకపోతే కన్నడకి సంబంధించిన వాళ్ళో ఆ టీమ్‌లో ఒక్కరు కూడా లేరు. బాధేంటంటే, మరి బెంగుళూరులో ఒక భక్తి వచ్చేస్తుంది, రాష్ట్రభక్తి, కన్నడ రాజ్యభక్తి వచ్చేస్తుంది అనుకోవడానికి అసలు అక్కడ అందులో ఎవరు లేరు. విరాట్ కోహ్లీకి ఆయన చిరకాల స్వప్నం, దీర్ఘకాల స్వప్నం ఈ ఫార్మాట్‌లో కూడా గెలవాలన్న ఆయన స్వప్నం సాకారమైంది. రాయల్ ఛాలెంజర్స్‌కి విరాట్ కోహ్లీకి నిజంగా ఇది ఒక విజయంగా భావించుకోవచ్చు. వీడ్కోలు సమయంలో వెళ్ళిపోతున్నాడు ఆయన రిటైర్మెంట్ అయ్యి. ఆ సమయంలో ఈ ఫార్మాట్‌లో కూడా రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు టీమ్‌లో ఆయన ప్రాతినిధ్యం గత 18 ఏళ్లుగా ఎక్కడ వేరే ఫ్రాంచైజీకి మారకుండా ఆడుతున్నటువంటి విరాట్ కోహ్లీకి నిజంగా చెప్పాలంటే ఇది పండగ. ఆయన ఒక్కడికి పండగ. లేదు, ఛాలెంజర్స్‌లో ఎవరు మారుతూ ఉన్న ప్లేయర్సు ఆ ఛాలెంజర్స్ అనే ఆ ఫ్రాంచైజీ ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 4 సార్లు వెళ్లారు. 3 సార్లు అంతకుముందు ఓడిపోయారు. ఐపీఎల్ క్వాలిఫైయర్ 2లో 3 సార్లు ఓడిపోయారు. ఎన్నో సార్లు అదృష్టం వాళ్ళకి తట్టినట్టే తట్టి మళ్ళా ఓడిపోయిన సందర్భాలున్నాయి. ఈ 18 ఏళ్ల తర్వాత సుదీర్ఘ కాలాన్ని నిరీక్షించిన తర్వాత, పోరాడిన తర్వాత వాళ్ళకొచ్చింది కాబట్టి వాళ్ళకి నిజంగానే సంబరాలు చేసుకోవాలి. అక్కడ మనం చూసాం మొన్న విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురవ్వడం, ఇలా గెలిచామని. అంతకుముందు ఐపీఎల్‌లో ఆడుతున్నటువంటి క్రిస్ గేల్సు, ఏబీ డివిలియర్స్ వీళ్ళందరితో కూడా మాట్లాడడం ఇదంతా బావుంది. ఈ బావుందనేటప్పుడు ఈ విషాదం ఏంటంటే అసల ఎంత దీన్ని ఏమంటారు అసల? అంటే ప్రమాదాలు జరుగుతాయని ఇంతకుముందు ఎవరికీ ప్రభుత్వానికి, పోలీసులకి తెలియదా? ప్రజలు ఇలాగే నిజంగా ప్రజలు ఒక సినిమా స్టార్ వస్తే ఆహ్, ఉరుకులాడతారు. అలాగే ఒక పుష్కరాలు జరిగితే వెళ్ళిపోతారు స్నానాలు చేయాలి. వాళ్ళకి ఆ స్వభావం ఉంటుంది. వాళ్ళకి తెలీదు. నిజంగా చెప్పాలంటే ప్రజలను పూర్తిగా తప్పట్టగల వాళ్ళ అభిమానులు ఎవరైనా వస్తున్నారు, అభిమాన నటులు గాని, అభిమాన క్రికెటర్లు గాని, అభిమాన రాజకీయ నాయకులు చూడాలి, వాళ్ళు ఏం మాట్లాడతారో వినాలి అని వెళ్తారు. వాళ్ళకి జేజేలు కొడతారు. అటువంటి వాళ్ళు ఈ రకంగా తొక్కిసలాటలో గురై చచ్చిపోవడం ఏంటి? మరి ఆ ప్లానింగ్ చూస్తే కూడా వాళ్ళు వస్తారు. ముందు
ర్యాలీ జరుగుతుంది. విజయోత్సవ ర్యాలీలాగా ఒక బస్సు ర్యాలీ ఏదో జరుగుతుంది ఓపెన్ టాప్‌లో. ఈ ఇందులో వచ్చినటువంటి ప్లేయర్స్ అంతా కూడా అక్కడ బెంగుళూరు ప్రజలకు అభివందన అసలు నిజంగా బెంగుళూరు ప్రజలకు అభివందన చేయడం బెంగుళూరు వాళ్ళు ఓన్ చేసుకోవడం ఆర్‌సీబీ అనేది ఒక ప్రైవేట్ ఫ్రాంచైజీ అది. బెంగుళూరు తరపున ప్రాతినిధ్యం బెంగుళూరు అని ఆర్‌సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అని ఉంది తప్పితే బెంగుళూరు ప్లేయర్స్ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. బెంగుళూరు పీపుల్ అంత ఓన్ చేసుకున్నారు. పోనీ క్రికెట్ అభిమానులు అనుకోవచ్చు. అందులో మొత్తం చిన్నస్వామి స్టేడియంలో ఒక సన్మాన సభ పెట్టి ఇప్పుడు బెంగుళూరుకి ప్రాతినిధ్యం ప్లేయర్స్ అందరికీ సన్మానం చేయాలని గవర్నమెంట్ తరపున నిర్ణయించుంటారు. దానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫ్రాంచైజీ వాళ్ళు కూడా దానికి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు అనుకుందాం. ఇది చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 5 తర్వాత ఎప్పుడో చెప్పాలని అనుకున్నారు. దానికి కెపాసిటీ 35,000 చిన్నస్వామి స్టేడియం 35,000 మంది కూర్చోవడానికి అనువుగా ఉంటుంది. అయితే ఈ వేలం వెర్రి జనమా పాపం అమాయక జనమా వీళ్ళు 2-3 లక్షల మంది అక్కడికి వచ్చేసారట. ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటూ, పడుతూ, మీద పడుతూ అక్కడ ఈ ఈ దరిద్రానికి తోడు ఏదో దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళవాన అన్నట్టుగా అప్పుడే అదే టైంలో వర్షం అట. దీన్ని చూడాలంటే వాళ్ళు గెలిచారు. అహ్మదాబాద్‌లో గెలిచిన తర్వాత బెంగుళూరు వచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి డిప్యూటీ సీఎం ఆయన శివకుమార్ గారు ఉన్నారు. ఆయన డీకే శివకుమార్ గారు వెళ్ళి అక్కడ ప్లేస్‌ని ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి విధానసభకు తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికీ ఏదో గవర్నమెంట్ తరపున సన్మానం చేసి అక్కడి నుంచి ర్యాలీగా చిన్నస్వామి విధానసభ నుంచి చిన్నస్వామి స్టేడియంకి ర్యాలీగా వెళదాం అనుకున్నారు. ఈ విషయం అంతా దీనిలో కమ్యూనికేషన్ కూడా గ్యాప్ ఉందని అని చెప్తున్నారు. కనీసం ఆర్‌సీబీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారానో లేకపోతే ఏదో ద్వారా ఇది ప్రోగ్రామ్ అని చెప్పలే. పోలీసులు ఏం చెప్తారు వాళ్ళు ప్రతిసారి మా దాకా రాలేదు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, ఈ రోడ్డు ర్యాలీ బస్ మీద రోడ్డు ర్యాలీకి ఆ ప్లేస్‌ని చిన్నస్వామి దాన్ని మేము పర్మిషన్ ఇవ్వలేదు, డైరెక్ట్‌గా చేసుకున్నాను అని వాళ్ళేదో చెప్తారు. ఎక్కడ పొంతన ఉండదు. పొంతన ఏముండదు. ఇప్పుడు ఈ సంబరాలు చేసుకునే వాళ్ళు విషాదంతో ఇప్పుడు బెంగుళూరు అంతా కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉందన్నమాట. ఇది ఒక మధురానుభూతిగా రాయల్ ఛాలెంజర్స్ పోనీ బెంగుళూరుకే విజయం అనుకుందాం. బెంగుళూరుకే విజయం అనుకుందాం. కర్ణాటక ప్రజలకే విజయం అనుకుందాం పోనీ. ఎవరు ఆడినా ఏం చేసినా. ఈ మధురానుభూతిగా కాస్త విషాదానుభూతి అయిపోయింది. అంటే ఒక తీపి జ్ఞాపకంగా ఉండవలసింది చేదు జ్ఞాపకం అయిపోయింది జనాలందరికీ. వాళ్ళు గెలిచినందుకు ఆనందపడాలా, బాధపడాలా కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరు బాధ్యులు? ఆ ప్రజలు అలా వెళ్ళిపోయారు వాళ్ళు. రోడ్ల పక్కన నిలబడ్డారు. అదేదో ప్రోగ్రామ్ క్యాన్సిల్ వెంటనే చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళిపోయారు. ఈలోగా కాస్త వాన పడింది కొన్ని చోట్ల. ఈ 35,000 మంది ఎలా వెళ్ళాలి? చెట్లెక్కి, గోడలెక్కి స్టేడియం లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మిగిలిన క్రికెట్ మ్యాచ్ చూడడానికైతే టికెట్లు ఉంటాయి కానీ ఇది ఉత్సవ సభ కదా! సన్మానం చేస్తారు కదా! విజయోత్సవ సభ కదా! దీనికి టికెట్లు ఏముండవు. ఆడ లేదు, మగ లేదు, చిన్న లేదు, పిల్ల లేదు, పెద్దవాళ్ళు లేరు. మొత్తం అంతా కలిసి దాని మీద పడిపోయారు. ఆ స్టేడియం మీద పడిపోయారు. దాని కెపాసిటీ 35,000 చూస్తే జనం చూస్తే 2,00,000 నుంచి 3,00,000 మంది దాకా ఉన్నారు. ఇంకా దీంతో ఒక గేట్ నెంబర్ 2 ఏదో వదిలేసరికి ఒక్కసారిగా అలా అలా దూకి 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 వెళ్ళిపోవడమే. జనానికి ఏమి లేదు. ప్రాణాలు పోతాయి. ఏం లక్ష్యం లేదన్నట్టుగా ఉంది. వాళ్ళు ఏం చూస్తారండి అసలు నిజంగా? టీవీలో చూసాం మ్యాచ్ బాగా ఆడారు, గెలిచారు, ఆనందించాం. బెంగుళూరు గవర్నమెంటో లేకపోతే వాళ్ళ ఫ్రాంచైజీ ఆర్‌సీబీయో ఒక సన్మానం చేద్దాం అనుకున్నారు. సరే పబ్లిక్ తరపున కూడా చేద్దాం, పబ్లిక్ కూడా చూస్తారనుకున్నాం. అదంతా బానే ఉంది. వీళ్ళు ఏంటి ఇంతమంది ఇలాగ మనకి ప్రమాదం అనే స్పృహ కూడా ఉండద్దా? చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళి పిల్లలు ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. అలా లేడీస్ కూడా ఒకళ్ళిద్దరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. అది కాకుండా ఇంకా 50 మంది పరిస్థితి ఏమిటో తెలీదు. వాళ్ళు గాయాలయ్యి హాస్పిటల్‌లో ఉన్నారు ఈరోజు పరిస్థితి. ఎంత బాధాకర విషయం. అసలు సభ్య సమాజం అసలు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఈ పిచ్చి పిచ్చి చేష్టలు చూసి. అసలు ఇదేంటి ఇంత తెలివితేటలొచ్చి ఇంత జనం బెంగుళూరులో చూస్తే ఒక రకంగా చాలా అడ్వాన్స్‌గా ఉంటుంది. చాలా తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా ఆలోచించగల వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు కూడా ఈ రకంగా అంటే బాగా తెలియని వాళ్ళు, అలగా జనం అంటారు. అలాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. చాలా తెలివిగా ఉంటుంది. బెంగుళూరు సిటీ అంటే చాలా అడ్వాన్స్డ్ సిటీ. స్మార్ట్ సిటీ అది. మొత్తం ఇండియా మొత్తంలోనే. అటువంటి సిటీలో ఇలా జరగడం ఏంటి? మరి అసలు ఎవరు బాధ్యులు? ఎవరు జవాబుదారీతనం? ఏముండదింక. అది ఇంకా జరిగిపోయింది. ఇట్స్ హ్యాపెండ్ అంతే. తర్వాత ఇంక ఎంత దర్యాప్తులు ఆయన కాంగ్రెసు ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఆయన అంటారు, ఇది 35,000 మంది వచ్చారు, 2,00,000 మంది వెళ్ళిపోయారు, తొక్కిసలాట జరిగింది, గేట్ 2 ఇవన్నీ పేపర్ వాళ్ళు చెప్పిన మాటలు ఆయన నోట్లో చెప్పి మేము ఒకళ్ళకి 10,00,000 ఇస్తాం. దీని మీద 15 రోజుల్లో దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇమ్మంటున్నాం. ఇక దర్యాప్తు ఏముంది తెలిసింది.
వెళ్ళవలసిన కన్నా ఎక్కువ జనం వెళ్ళారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి అక్కడ పోలీస్ సిస్టమ్ సరిపోలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్లానింగ్ ప్రకారం ఈ ఆర్‌సీబీ టీమ్ వచ్చినప్పుడు విధాన సభ్యులు కొంతమంది పోలీసు అది చేయాలి. ఆ తర్వాత ర్యాలీకి అలాగే క్యాన్సిల్ చేశారు. ఈ పోలీస్ ఎంతమంది సరిపోతారు? 3,00,000 మంది అంటే ఈళ్ళు ఎంతమంది ఉంటారు? మహా అయితే 3,000 మంది పోలీసులు ఉంటారు. వీళ్ళందరికీ ఎవరికిస్తారు? అంతా తొక్కిసలాడిపోతారు. ఎవరికి కాళ్ళే ఆళ్ళు మరణాన్ని కౌగిలించుకున్నట్టన్నట్టుగా తొక్కిసలాడి ఆ హంగామా. ఈలోగా 4 చినుకులు పడేసరికి తడిసిపోతాను బెంగ. ఏంటిది ఇంత? ఎవడి చావు వాడే తెచ్చుకున్నట్టుంది. చాలా అంటే ఒక పక్క పోయారనే ఒక బాధ, ఒక ఆక్రోశం అనిపిస్తుంది. ఆ విషాదాన్ని తలుచుకుంటుంటేనే ఎంతమంది భవిష్యత్తు పోయింది. చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? ఇదేనా ప్రాణ త్యాగమా? ఒక పిచ్చిలా లేదా? క్రికెట్ మీద అభిమానం ఉండాలి గానీ ఇంత పిచ్చిగా ఉండొచ్చా? పోనీ వాళ్ళు ఇప్పుడు తిరిగొచ్చిన ప్రాణాలేమైనా తిరిగొస్తాయా? ప్రతి ఒక్కడు తర్వాత అందరూ కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి అందరూ ఖండిస్తూ చనిపోయిన వాళ్ళ పట్ల ఇది ప్రకటిస్తూ సంతాపాన్ని చేయడం తప్పితే ఏముంటుందది? ఇంకా ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఏంటంటే ఇదేదో ఎక్స్‌గ్రేషియా 10,00,000 చొప్పున పోయిన వాళ్ళకి ఇస్తామని చెప్పడం. అంటే ఇవి ఇంకా ఇంతేనా? ఇలా ప్రతిసారి మనం ఇలా చూస్తూ ఉండాల్సిందేనా ఈ తొక్కిసలాటలు? ఈ తొక్కిసలాటల్లో ఏది సరైన కారణం లేకుండా నలిగిపోయి ప్రాణం ఒకళ్ళ కాళ్ళ కింద తొక్కేస్తే చచ్చిపోవడం అంటే ఎంత దురదృష్టమైన విషయం. సంతోషంగా ఆ విజయోత్సవ సభలో పాల్గొని, చూసి ఆనందించి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అలా చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైపోతారండి? ముందు వెళ్ళాలని కూడా వీళ్ళే గమనించుకోవాలి. పోనీ గవర్నమెంట్ ఒక సిస్టమ్ పెట్టి మీరు ఈ విజయోత్సవ సభ జరుగుతున్న లేదా ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఒక మామూలుగా చూస్తుంటే సినిమా ఆహ్, సభలు జరుగుతుంటాయి. టీజర్ సభలు, ట్రైలర్ సభలు. వాళ్ళకి ఫ్యాన్స్ అందరికి వాళ్ళకి కూడా మన పాసులు లాంటివి ఇవ్వడం. ఒక సిస్టమేటిక్‌గా అంత కంగారుగా ఎందుకు ఎంటనే బెంగుళూరు పిలిచేసేసి ఇవ్వాలి? దీనెనకాల రాజకీయమా? ఈ బెంగుళూరు ఫ్రాంచైజీ గెలవడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో దాన్ని క్యాష్ చేసుకోవాలా? వాళ్ళేదో బెంగుళూరు పట్ల చాలా అభిమానం ఉంది అని తెలుసుకోవడమా? కొంచెమైనా ఆలోచిద్దా? మాకు అంచనాకు అందలేదు ఇంతమంది వస్తారు 35,000 మంది లేకపోతే దానికన్నా ఒక పర్సెంట్ కొంత అటు ఇటుగా వస్తారని తప్పితే మేమింత గెస్ చేయలేదంటారాయన సిద్ధరామయ్య గారు. కరెక్టే. మరి గెస్ చేయలేకపోతే మరి ఎలాగ బాధ్యులెవరు? ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వాన్ని నడుపుతున్న మీరు అంత సీనియర్ మీరు గెస్ చేయలేరు. పోలీస్ శాఖకి ఇంత ఇలా జరుగుతుందని తెలియదు. అలాగే డీకే శివకుమార్ గారు మహా మేధావి ఆయనకి తెలీదు. ఈ ఆర్‌సీబీ చేసేసి ఏం చేస్తారు? విజయం సాధించారు కదా! కప్పులొచ్చాయి, పేరు వచ్చింది, అన్నీ వచ్చాయి కదా! వీళ్ళకి తెలీదు. ఏమీ తెలీదు. ఎవ్వరికీ ఏమీ తెలీదు. కానీ ప్రజలు చనిపోయారు. ప్రజలకేం తెలీదు. విజయోత్సవ సభలు అక్కడ ఏంటి అదేంటి పెద్ద ఇండియన్ టీమ్ అదేనా? ఐపీఎల్ అంటేనే అది పెద్ద బిజినెస్సు. దాంట్లో ఆయన ఎవరిదో చిరకాల స్వప్నం బెంగుళూరుకి విరాట్ కోహ్లీ గారికి. అభిమానులు ఉంటారు. ఆయన గురించి చేస్తారా? ఎవరైనా చేసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి గెలిచిన తర్వాత కొన్నాళ్ళు టైం తీసుకొని ఒక విజయోత్సవ సభ చేసుకోకపోతే ఎవరైనా కాదన్నారా? అంత వెంటనే పడిపోవాల్సిన అవసరం ఉందా? దేనికసలు చాలా 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 దురదృష్టం. అసలు ఈ దురదృష్ట సంఘటనకి మనం విశ్లేషించుకుంటే చాలా బాధ మిగులు తప్పితే కారణాలేం దొరకవు. కనుడి చావుకి 1,00,000 కారణాలట. నిన్న విజయోత్సవ సభ విషాద సభగా మారడానికి అన్ని కారణాలు కనపడతాయి చూస్తే గనక. అంతిమంగా చనిపోయిన వాళ్ళు మటుకు తిరిగి రారు. వీళ్ళందరూ ఏవో సాకులు ఎతుకుతారు, దర్యాప్తులు చేస్తారు. దీనికి ఎవరంటే ఫ్రాంచైజీ వాళ్ళ తప్పని లేదా ఏదో నిర్ణయిస్తారు. లేదా పోలీసులు సరైన పహరా కాయలేదని ఏదో చెప్తారు. లేదంటే ఇంకా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ వాళ్ళు దీనికి ఇంతటికి బాధ్యత మామూలుగా ఉంటాయిగా ప్రతిపక్ష పార్టీ వహించాలి. వహిస్తే ఏమవుతుంది? పోయిన ప్రాణం వస్తుందా? చాలా చాలా బాధాకరం ఈ ఈ పరిణామం. ఇది ఏందిని జరిగిన దానికి బాధపడడం. తర్వాత ముందు ముందు ఇలాంటి భవిష్యత్తు జరగకూడదు అని అనుకోవడం తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి, ఆ పోయిన 11 మందికి ఆత్మశాంతి కలగాలని ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుకుందాం. భగవంతుని కోరుకోవడం తప్పితే ఇంకెవరిని ఏం చెప్పలేం. వాళ్ళకి చెప్పలేం, వీళ్ళకి చెప్పలేం, ఎవరికీ చెప్పలేం. ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఇది చాలా 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 ఈ మొత్తం ఐపీఎల్ 18 సీజన్‌లోనూ ఇంకా చెప్పాలంటే ఇది ఒక విషాదమైన ఘట్టన అని చెప్పుకోవాలి. ప్యూర్‌లీ ఐపీఎల్. కాబట్టి ఇలాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయకూడదనిపిస్తుంది నాకు. క్రికెట్ ఎంత ఇష్టమైన క్రీడైనా ఇంత క్రేజ్‌గా ప్రాణాలు పోగొట్టుకునేంత క్రేజ్ ఉందంటే ఎలాంటి ఐపీఎల్స్ కూడా పెట్టకపోవడం మంచిదేమో అనిపిస్తుంది. అంత నిరాశ కలిగింది. అంత బాధ కలిగింది. అందరికీ కూడా జనమందరికీ కూడా ఈరోజు సరదాగా పండగ జరుపుకునేవాళ్ళు ఎంతగా సన్మానం లేదు, ఏం లేదు. వెనక్కెళ్ళారు. వాళ్ళకి కూడా గుండెలు ముక్కలయ్యాయని చెప్పి వాళ్ళు కూడా ట్విట్టర్‌లో ఆ ప్లేస్ ఆడిన వాళ్ళు కొంతమంది పెట్టడం మనం గమనించొచ్చు. ఇది చాలా బాధాకరం. ఏదైనా సరే
ఇంకా ఎవరు ఆలోచించుకోవాలి, ఏదో ఆలోచించుకోవాలి. ఆ 50 మంది ఎవరు ఇంకా క్షతగాత్రులు అంటే తొక్కేసిన దాంట్లో దెబ్బలు తిని, గాయాలయ్యి హాస్పిటల్‌లోనే ఉన్నారు. వాళ్ళు తొందరగా కోలుకోవాలని అనుకుందాం. అదే రకంగా ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకుంటే వాళ్ళే సమాధానం తెచ్చుకోవాలంతే. దీంట్లో ఎవరిని ప్రశ్నించలేము. ఎవరి దగ్గర నుంచి సమాధానం రాబట్టలేము. ఒక దుర్ఘటన జరిగింది. దానికి బాధపడాలి, బాధపడుతున్నాం. ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇంక దీన్ని ఎవ్వరిని బాధ్యులు చేయక్కర్లేదు. ఎవరు బాధ్యులు కారు. అలాగా అందరూ బాధ్యులే.